ఒక కృతజ్ఞత లేనివాడు నది దాటేంత వరకు ఓడ మల్లన్న అని, నది దాటేశాక బోడి మల్లన్న అన్నాడంట. ఈయన గారి వ్యవహారం అలానే ఉంది. దిలీప్ కుమార్ ఉరఫ్ ఏఆర్ రెహమాన్. ఈయన సంగీతం అంటే చెవి కోసేసుకుని, ప్రాణాలర్పించేసి, కిడ్నీలు అమ్మేసుకున్న రోజులున్నాయి. రూ. 70 క్యాసెట్ అయితే, ఈయన మ్యూజిక్ అయితే మాత్రం 100, 150 అయినా కొన్నాం. ఈ రోజుకి గూడా కారు డ్రైవ్ చేస్తే ఈయన మ్యూజిక్ ఉండాల్సిందే. అంత గౌరవం. ఇంట్లో సెలబ్రేషన్స్ అయినా, దేశభక్తి చూపాలన్నా, బాధొచ్చినా, కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా, ఇంట్లో పార్టీ అయినా ఈయన మ్యూజిక్కే. కానీ ఈయన గారు ఏం చేశారు? బీబీసీ ఇంటర్వ్యూలో గత కొద్ది కాలంగా నాకు అవకాశాలు రాకపోవడానికి కారణం కమ్యూనల్ రీజన్స్ అయి ఉండొచ్చు అట. అంటే నేను ఫలానా మతానికి చెందినవాడిని కాబట్టి నాకు అవకాశాలు రావట్లేదు అని స్టేట్మెంట్ పాస్ చేశారు ఈయన. ఇమాజిన్ ద హేట్రెడ్ హీ హ్యాస్ ఇన్ హిస్ హార్ట్. ఈయనకి మ్యూజిక్ రాకపోవడానికి కారణం ఏంటి? జనరేషన్ మారిపోయింది. నా టైంలో వెన్ ఐ వాస్ గ్రోయింగ్ అప్, ఐ లవ్డ్ హిస్ మ్యూజిక్. ఫర్ 10 or 15 years హీ వాస్ ద కింగ్. తెలుగు, తమిళ్, సదరన్ ఇండస్ట్రీ, బాలీవుడ్ ఈయన మ్యూజిక్కే నడిచేది. మరి ఆ టైంలో ఈయన ఎంతో మందిని రీప్లేస్ చేశారు. వాళ్ళందరూ అలానే అనుకున్నారా? అప్పుడు ఈయనకి కమ్యూనిటీ గుర్తు రాలేదా? అప్పుడు ఈయనకి రిలీజియన్ గుర్తు రాలేదా? మరి ఇప్పుడు ఎందుకు సడన్‌గా గుర్తుకొచ్చింది? మనది ఒక స్టేజ్ అయిపోయాక వీ హావ్ టు యాక్సెప్ట్ దట్ అవర్ షెల్ఫ్ లైఫ్ ఈజ్ ఓవర్ అండ్ వీ హావ్ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫేజ్ ఇన్ లైఫ్. అండ్ కొత్త జనరేషన్ ఎవరు ఉంటారో వాళ్ళకి మన అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా కూర్చొని, కుళ్ళుకొని, మన డిఫీట్‌ని యాక్సెప్ట్ చేయకుండా, అసలు మొత్తం స్టోరీని ట్విస్ట్ చేసి కమ్యూనల్ అనే వర్డ్ ఇస్తే ఆల్ యూ ఆర్ డూయింగ్ ఈస్ ప్లేయింగ్ ఎ విక్టిమ్ కార్డ్ అండ్ విషం చిమ్ముతున్నారు మీరు. దట్స్ ఎగ్జాక్ట్‌లీ వాట్ దిస్ పర్సన్ హ్యాస్ డన్. ఇన్నాళ్ళు మనం చేసిన సపోర్ట్ అంతా ఒకవైపు అయితే, ఈరోజు ఈయన పాస్ చేసిన స్టేట్మెంట్ షోస్ హౌ మచ్ హేట్రెడ్ హీ హ్యాస్ టువర్డ్స్ ద హోల్ కంట్రీ అండ్ ఆల్ హిస్ ఫ్యాన్స్. మ్యూజిక్ మీ దానిలో హరాం కదా! మరి మీ మ్యూజిక్ విన్నదెవరు? నాలాంటి వాళ్ళే గదా! మరి మాలాంటి వాళ్ళకి కమ్యూనల్ థాట్స్ ఉంటే మీ మ్యూజిక్ ఎందుకు వింటాము? ఎందుకంటే మాకు లేవు. మీకున్నాయవి. ఇట్ షోస్ యువర్ మెంటాలిటీ. షేమ్ ఆన్ యూ. అండ్ దెన్ ఈయన ఇంకో స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. 'చావా' సినిమాకి ఈయనే మ్యూజిక్ డైరెక్టర్. ఈయన దృష్టిలో 'చావా' సినిమా డివిజివ్‌నెస్‌ని స్ప్రెడ్ చేసిందంట. ఉన్న ఫ్యాక్ట్స్ చూపిస్తే ఈయనకి డివిజివ్‌నెస్ కనిపించింది. దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వాట్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ. బట్ ఈయనకి మాత్రం మతపరమైన విభేదాలు కనిపించాయట అందిట్లో. మరి అంత మతపరమైన విభేదాలు కనిపించినప్పుడు అటువంటి సినిమాకి మిమ్మల్ని ఎందుకు తీసుకుంటారు మ్యూజిక్ డైరెక్టర్‌గా? పోనీ అదే అనుకుందాం. మరి ఇప్పుడు రాబోయే 'రామాయణ్' సినిమాకి మీరే కదా మ్యూజిక్ డైరెక్టర్. మరి అవే కమ్యూనల్ రీజన్స్ ఉంటే 'రామాయణ్' అనే సినిమాకి మిమ్మల్ని ఎందుకు తీసుకుంటారు? ఎందుకంటే మిమ్మల్ని తీసుకునే వాళ్ళకి బుద్ధి లేదు. మీ మ్యూజిక్ వినే వాళ్ళకి బుద్ధి లేదు. మిమ్మల్ని పెడెస్టల్ మీద పెట్టిన వాళ్ళకి బుద్ధి లేదు. అండ్ మీకు సిగ్గు లేదు. షేమ్ ఆన్ యూ ఏఆర్ రెహమాన్. షేమ్ ఆన్ యూ.